జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జై గురుదత్త. జై గురుదత్త అండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికి. జై శ్రీకృష్ణ మ్యామ్. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్లాసులన్నీ చూసారండి? లాస్ట్ వీక్ క్లాస్ లేదు కదా మనకి, ముందు ప్రాక్టీస్ చేశారా? తారాబలం ప్రాక్టీస్ చేశారా అందరూ? నా వాయిస్ వినిపిస్తుందండి? చేశారా? ఓకే. అర్థమైందా అందరికి? లాస్ట్ వీక్ హోంవర్క్ కూడా ఇచ్చాం కదండి. ఇచ్చాం. చేశారా ఎవరన్నా? అసలు మర్చిపోయారా? ఏంటండి? న్యూ జాయినింగ్ మేడం, అంటే కొత్త బ్యాచ్ అన్నారని జాయిన్ అయ్యా. లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో 1-2 సార్లు జాయిన్ అయ్యాను, మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ కొత్త బ్యాచ్ అనుకొని జాయిన్ అయిపోయాను. సారీ. పర్వాలేదండి, వినండి, మీ ఇష్టం. మీకు అర్థమైతే ముందు వీడియోస్ ఓకే, అర్థం కాదేమో డౌట్. ట్రై చేయండి, అర్థమైతే వినండి, లేదంటే ముందు వీడియోస్ ఉన్నాయి కదా అవి చూసుకోండి. ఓకే మ్యామ్. ఓకే ఓకే అండి. మనం ఒకసారి ముందు క్లాసులో ఏం తెలుసుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్కి వెళ్దామండి. మనం ముందేం తెలుసుకున్నాము? జ్యోతిష్ శాస్త్రాన్ని 3 భాగాలుగా విభజించారని తెలుసుకున్నాము. సిద్ధాంత భాగము, జాతక భాగము, నెక్స్ట్ది సంహిత భాగము అని తెలుసుకున్నాము. అట్లాగే ఈ కాల గమనాన్ని కూడా 3 రకాలుగా విభజించారని తెలుసుకున్నాము. ఏంటిది? సౌరమానము, రెండోది చాంద్రమానము, మూడోది బృహస్పతి మానము. కానీ మనం వాడేది ఏంటిది? సౌరమానము, చాంద్రమానం అనేదే తెలుసుకున్నాం. సౌరమానం అంటే ఏమనుకున్నాము? సూర్యుడు ఈ 12 రాసుల్లో ప్రయాణించే కాలాన్ని ఆధారంగా తీసుకుని కొలిచే పద్ధతిని సౌరమానము అంటారని తెలుసుకున్నాము. అట్లాగే చాంద్రమానం అంటే చంద్రుడు 27 నక్షత్రాల గుండా ప్రయాణం చేసే విధానాన్ని కొలిచే పద్ధతిని మనం ఏమనుకున్నాము? చాంద్రమానము అనుకున్నాము. మరి సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడని మనం తెలుసుకున్నాము? 30 రోజులు ఉంటాడని తెలుసుకున్నాము. అట్లా మొత్తం రాశి చక్రం కంప్లీట్ చేయడానికి చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నట్టున్నారండి. ఓకే. సూర్యుడు ఒక రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందని తెలుసుకున్నాము? మనము 1 సంవత్సరం పడుతుందని తెలుసుకున్నాము. అసలు రాశి చక్రం అంటే ఏముంటాయని తెలుసుకున్నాము. ఒక రాశి చక్రంలో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని రాశులు, ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయని తెలుసుకున్నాము. మనము రాశి చక్రం అంటే మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయని, అట్లాగే 12 రాశులు ఉంటాయని, అట్లాగే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజిస్తే మొత్తం 108 నక్షత్ర పాదాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. 27 నక్షత్రాలు, 108 నక్షత్ర పాదాలు, 12 రాసులు ఉంటాయి అని తెలుసుకున్నాము. అట్లాగే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజిస్తారు అని తెలుసుకున్నాము. మళ్ళీ అలాగే ఒక్కొక్క రాశిలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉంటాయని తెలుసుకున్నాము. మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఓకేనా? అట్లాగే ఒక్కొక్క రాశి ఎంత విస్తీర్ణంలో ఉంటుందని తెలుసుకున్నామండి. ఎవరైనా చెప్పండి, రాశి ఎంత విస్తీర్ణం ఉంటుందండి? ఎన్ని డిగ్రీలో ఉంటుంది రాశి? 30 degrees. కరెక్ట్ అండి. నక్షత్రం ఒక నక్షత్రం 13.20. ఓకే, 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. నక్షత్ర పాదం అండి 3.20 అండి. 3 డిగ్రీల 20 డిగ్రీల 20. కరెక్ట్ అండి, 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుందని తెలుసుకున్నాం.
అట్లా ఇప్పుడు సౌరమానంలో ఏం తెలుసుకున్నాము, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన టయాన్ని తీసుకొని మొత్తం రాశి చక్రం కంప్లీట్ చేయడానికి ఆయనకి 12 నెలలు పడుతుంది, లేదంటే 1 సంవత్సరం పడుతుంది అని తెలుసుకున్నాం. అలాంటప్పుడు సూర్యుడు ఒక రాశిలో ఎన్ని డిగ్రీలు అంటే 30 రోజులు ఉంటాడు. అప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడని తెలుసుకున్నాము, 14 రోజులు ఉంటాడని తెలుసుకున్నాము. నక్షత్ర పాదంలో ఎన్ని రోజులు ఉంటాడని తెలుసుకున్నాము, చెప్పండి. నక్షత్ర పాదంలో ఎన్ని రోజులు ఉంటాడు? 3.5 డేస్ ఉంటాడని తెలుసుకున్నాం. అట్లాగే చంద్రుడు ఎట్లా తిరుగుతాడు అనుకున్నాము, చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రోజు ఉంటాడు. అట్లాగే ఒక్కొక్క నక్షత్ర పాదంలో 6 అవర్స్ ఉంటాడని తెలుసుకున్నాము. అట్లాగే ఒక్కొక్క రాశిలో 2.5 డేస్ ఉంటాడని తెలుసుకున్నాము. రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందని తెలుసుకున్నాము, అప్రాక్సిమేట్ గా 30 డేస్, అంటే 28.5 డేస్ పడుతుంది. కాబట్టి 30 డేస్ పడుతుందని మనం తెలుసుకున్నాం. అవునా? అట్లాగే సౌరమానానికి చంద్రమానానికి డిఫరెన్స్ 11 డేస్ వస్తుందని, దాన్ని కంప్లీట్ చేయడానికి మనము ఒక అధిక మాసం తీసుకుంటామని కూడా తెలుసుకున్నాము. అట్లాగే సౌరమానంలో సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరుని ఆ నెలగా పెడతారని తెలుసుకున్నాం. ఇప్పుడు మేష రాశిలోకి వస్తే మేషం నెల, వృషభ రాశిలోకి వస్తే వృషభం నెల, ఇలా అనుకున్నాం. అట్లాగే చాంద్రమానంలో ఏమనుకున్నాము, పౌర్ణమి తిథి అనేది ఏ నక్షత్రంలో ఏర్పడితే ఆ నెలకి ఆ నక్షత్రం పేరు పెడతారు అని కూడా తెలుసుకున్నాం. ఇంతవరకు తెలుసుకున్నాం కదా. తర్వాత తెలుసుకున్నాము పంచాంగం అంటే ఏంటో తెలుసుకున్నాం. పంచాంగం అంటే ఏం తెలుసుకున్నాము, తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని తెలుసుకున్నాము. తిథి తెలుసుకుంటే సంపదలు అంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, వారం తెలుసుకుంటే మనకు ఆపద నుంచి రక్షణ వస్తుందని, అట్లాగే నక్షత్రం తెలుసుకుంటే నక్షత్ర దోషాల వల్ల కలిగే ఏమన్నా ఉంటే మనకు అయిపోతాయని, అట్లాగే యోగం తెలుసుకుంటే మనకి రోగాలు అంటే పెద్దవి అని కాదు, కఫ పిత్త వాత రోగాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయని, కరణం తెలుసుకుంటే మనకి కార్యసిద్ధి జరుగుతుందని తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం మనము, ఏ గ్రహాలు అంటే సహజ సిద్ధంగా ఏ గ్రహాలు మంచివి ఏ గ్రహాలు చెడ్డవి అనేది కూడా తెలుసుకున్నాం. తర్వాత ఒక్కొక్క రాశి యొక్క తత్వం ఏంటి, స్థిరతత్వమా చరతత్వమా ద్విస్వభావమా తెలుసుకున్నాము. అట్లాగే పంచభూత తత్వాల్లో ఏ రాశి అగ్నితత్వమా భూతత్వమా జలతత్వమా వాయుతత్వం అనేది కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ అది స్త్రీ తత్వ రాశ పురుష తత్వ రాశ అనేది కూడా తెలుసుకున్నాము. తర్వాత ఇంకేం తెలుసుకున్నాం మనము, తారా బలాన్ని ఎలా గణించాలనేది తెలుసుకున్నాము. తర్వాత ఆ గణాలు నక్షత్రాలు ఏ గణాల్లోకి వస్తాయి అంటే రాక్షస గణమా మనుష్య గణమా దేవతా గణంలోకి వస్తాయి అన్నది తెలుసుకున్నాం. ఇంతవరకు తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ వరకు. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు? జై శ్రీకృష్ణ మేడం. చెప్పండి. లాస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. మీరు ఇచ్చిన హోంవర్క్ నా ఓన్ గా కొన్ని చేశాను సాయిరం. అదే ఓకే అండి, మంచిది. బాగా వచ్చిందా మీకు? కరెక్ట్ గా వచ్చినాయి అన్ని? అది మీరు చెప్పాలి. ఉత్తరాషాఢ నుంచి అనురాధకి సాధన తారైంది సాయిరం. ఉత్తరాషాఢ నుంచి అనురాధకి 24/9 6 సాధన తారైంది. ఉత్తరాషాఢ నుంచి ఉత్తరకి 19/9 1 జన్మతారైంది. మళ్ళీ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నారు? ఉత్తరాషాఢ నుంచి ఉత్తర నక్షత్రానికి తీసుకున్నారా? ఓకే. 19/9 1 జన్మతారైంది. కరెక్టేనా? కరెక్ట్. మీరు ఉత్తరాకి తీసుకున్నారు అంటున్నారు కదండి. ఇక్కడ ఉత్తరాషాఢ నుంచి ఉత్తరాకి తీసుకున్నారు. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర వరకు తీసుకున్నారు, అదేనా మీరు చెప్తుంది? ఇంతవరకు తీసుకుని మీకు ఎంత వచ్చింది? 19/9 1 జన్మతారైంది. ఓకే. ఉత్తర నుంచి ఉత్తరాషాఢకి 10/9 1 అది కూడా జన్మతారైంది. ఓకే. విశాఖ నుంచి ఉత్తర అట్లా ఇంతవరకు కరెక్టే కదా? మీరు కౌంట్ చేసుకోండి అమ్మా, దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఉత్తరాషాఢ నుంచి ఉత్తరాకి చేస్తే ఎంత వచ్చింది అన్నారు? 1. మళ్ళీ ఉత్తరా నుంచి ఈ కౌంట్ చేసుకోండి. ఉత్తరా నుంచి మళ్ళీ ఉత్తరాషాఢకి చేశాను, అవి కరెక్ట్ అవుతాయని అడుగుతున్నా. 10/9 1 కరెక్టే. 10/9 1 అంటే కరెక్టే. 2 దాకా చేశాను, అవన్నీ కరెక్టే అవుతాయి. ఓకే, కరెక్టే. ఓకే, హోంవర్క్ చేశాను సైడ్. అదే ఓకే.
థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఈ నక్షత్ర గణాలు తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే గ్రహాల రాశి వాటి యొక్క సంచార కాలాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? సూర్యుడు ఒక రాశిలో ఎంత టైం ఉంటాడు, ఇది మొత్తం రాశి చక్రం అనుకున్నాం కదా. ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందని తెలుసుకున్నాము. 1 సంవత్సరం టైం పడుతుందని తెలుసుకున్నాము. అట్లాగే చంద్రుడిది కూడా తెలుసుకున్నాము. చంద్రుడు ఒక రాశిలో 2.5 డేస్ ఉంటాడు. ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి 1 మంత్ టైం పడుతుంది అప్రాక్సిమేట్ గా మనం తెలుసుకున్నాం. ఈ 2 తెలుసుకున్నాము. అట్లాగే మిగతా గ్రహాలకు కూడా ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది అనమాట. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం సూర్యుడు తెలుసుకున్నాము, చంద్రుడు తెలుసుకున్నాము. ఫస్ట్ బుధుడు చూద్దాం. బుధుడు కూడా ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి 1 సంవత్సరం పడుతుంది. ఈ ఒక్క రాశి కంప్లీట్ చేయడానికి ఆయనకి 1 నెల పడుతుంది అనమాట. జయ శ్రీకృష్ణ. ఎవరైనా మాట్లాడారండి? ఓకే. బుధుడికి శుక్రుడికి ఇక్కడ చూడండి, నేను కనిపిస్తుందండి, నా స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి, సూర్యుడికి శుక్రుడికి బుధుడికి వీళ్ళ ముగ్గురు ఒకటే టైం ఉంటుంది చూడండి అప్రాక్సిమేట్ గా. అంటే ఒక్కొక్క రోజు డిఫరెన్స్ ఉంటుంది, కానీ నేను అది అప్రాక్సిమేట్ గా తీసుకొని మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, మీకు అర్థం అవటం ఈజీగా ఉంటుందని చెప్పేసి. సూర్యుడు శుక్రుడు బుధుడు ఒక రాశి కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 1 మంత్ టైం పడుతుంది. రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? 1 సంవత్సరం పడుతుంది. చంద్రుడు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఒక రాశిలో 2.5 డేస్, రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా 1 మంత్. నెక్స్ట్ ఎవరు? కుజుడు. కుజుడు ఒక్కొక్క రాశిలో ఎంత టైం ఉంటాడు? ఆయన 45 డేస్ ఉంటాడు. అలా ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఆయనకి 12 into 45 డేస్ వేయండి, మీకు 1.5 ఇయర్స్ వస్తుంది. అంటే కుజుడు రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి 1.5 సంవత్సరం టైం పడుతుంది. ఒక రాశి కంప్లీట్ చేయడానికి 45 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ గురుడు. గురుడు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. అట్లా ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి 12 సంవత్సరాలు పడుతుంది అనమాట. అందుకే పుష్కరాలు అంటారు కదా, పుష్కర సమయము అంటారు కదా. ఈ గురుడు మారినప్పుడే మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ రాశికి రిలేటెడ్ గా ఉన్నటువంటి నదులకి పుష్కరాలు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ గురుడు మేష రాశిలో ఉన్నాడు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కరెక్ట్ గాని కాదు. సపోజ్ గోదావరి పుష్కరాలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ పుష్కరాలు ఎప్పుడు వస్తాయి? గురుడు ఈ మేషం నుంచి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం కంప్లీట్ చేసి ఈ మేషం దగ్గరికి వచ్చినప్పుడు, అంటే 12 సంవత్సరాల టైం పడుతుంది. మళ్ళీ అప్పుడే ఆ గోదావరి పుష్కరాలనే వస్తాయి అనమాట. దాన్ని పుష్కర కాలము అంటారు అనమాట. అంటే గురుడికి ఒక రాశి కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. అట్లాగే రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి 12 సంవత్సరాల టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ రాహువు కేతువు, వీళ్ళిద్దరికి ఎంత టైం పడుతుంది? రాహుకి ఒక రాశి కంప్లీట్ చేయడానికి 1.5 సంవత్సరం పడుతుంది. అట్లా ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయాలంటే ఆయనకి 18 సంవత్సరాలు పడుతుంది అనమాట. కేతువుకి కూడా అంతే, ఒక రాశి ఆయన కంప్లీట్ చేయాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయాలంటే 18 సంవత్సరాలు పడుతుంది. అందరికంటే స్లోగా వెళ్లేది ఎవరంటే లాస్ట్ కి శని భగవానుడు. శని భగవానుడు ఒక్కొక్క రాశిలో ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? 2.5 సంవత్సరాలు ఉంటాడు. అట్లా 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఆయన మొత్తం ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి 30 సంవత్సరాలు టైం పడుతుంది అనమాట. సో ఒకసారి చూడండి మీరు, సూర్యుడికి శుక్రుడికి బుధుడికి వీళ్ళ ముగ్గురు అప్రాక్సిమేట్ దగ్గరగా ఒకటే టైం పడుతుంది. ఒక రాశి కంప్లీట్ చేయడానికి 1 మంత్ పడుతుంది. అట్లాగే రాశి చక్రం కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది. చంద్రుడిది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు, రాశి చక్రం మొత్తం 1 నెలలో కంప్లీట్ చేస్తాడు అని. నెక్స్ట్ కుజుడు ఏంటి? వీళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ, వీళ్ళు 30 డేస్ అయితే 15 రోజులు ఎక్స్ట్రా పడుతుంది ఈయనకి ఒక రాశి కంప్లీట్ చేయడానికి. అట్లా రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి వీళ్ళకి 1 ఇయర్ పడితే ఈయనకి 1.5 ఇయర్ పడుతుంది. నెక్స్ట్ గురుడికి ఎంత టైం పడుతుంది? ఒక రాశి కంప్లీట్ చేయడానికి 1 ఇయర్, రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి 12 ఇయర్స్ పడుతుంది అనమాట. నెక్స్ట్ రాహు కేతువు, అంటే ఇది ఇద్దరు కలిపి కాదండి, ఒక్కొక్కరికి నేను ఇక్కడ ఇద్దరిది విడిగా రాయడం ఎందుకని రాశాను. రాహుకి 1.5 ఇయర్ పడుతుంది ఒక రాశి కంప్లీట్ చేయడానికి, కేతువుకి 1.5 ఇయర్ పడుతుంది. అట్లా వీళ్ళిద్దరికి ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి 18 ఇయర్స్ టైం పడుతుంది. శని భగవానుడికి ఒక్కొక్క రాశి కంప్లీట్ చేయడానికి ఆయనకి 2.5 ఇయర్స్ పడుతుంది. ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయాలంటే ఆయనకి 30 ఇయర్స్ పడుతుంది. అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. జయ శ్రీకృష్ణ. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది అందరికి? ఎస్ మ్యామ్, అర్థమైంది. ఇప్పుడు మీన రాశిలో శని ఉన్నాడు అనుకోండి, కన్యా రాశి రావడానికి ఎంత టైం పడుతుందండి ఆయనకి? చెప్పండి ఎవరైనా. ఇంకొకసారి చెప్పండి మేడం. మీన రాశి
మీన రాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఆయన ఓకే. మీన రాశి నుంచి కన్యా రాశికి రావాలి. ఎంత టైం పడుతుంది? 15 years, ma'am. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు గురువు మిథునంలో ఉన్నాడు, ఆయన ధనుసుకు రావడానికి ఎంత టైం పడుతుంది? 3 years పడుతుంది. 7 years. ఎంతండి? 6 years పడుతుంది మేడం. 7 years, ma'am. 7 అండి, 7 అంటే 7. 6 years. అక్కడ ఎంటర్ అయినప్పటి నుండి కౌంట్ చేస్తే 7 అవుతుంది. అంతే, కరెక్ట్ కరెక్ట్. ఆ. అర్థమైంది కదా? ఇప్పుడు రాసులు అంటే ఎక్కడ ఎవరెవరికి ఎంత టైం పడుతుంది అనేది తెలిసింది కదా మీకు. ప్రజెంట్ ఇప్పుడు ఏ గ్రహం ఏ పొజిషన్ లో ఉన్నది అనేది ఎవరికైనా ఐడియా ఉందండి? Ma'am, గురు- శని అయితే మీనంలో మీనంలో ఉంది మేడం. మహాత్ముడు పుణ్యంలో ఉన్నాడు. గురుడు గురువు మిథునంలో ఉన్నాడు. గురువు వచ్చి ఉన్నాడు. మిథునంలో ఉన్నాడు. ఉమ్, కేతు సింహంలో ఉన్నాడు. రాహు కుంభంలో ఉన్నారు. ఉమ్, కేతు సింహం. సింహంలో ఉన్నాడు. ఉమ్. శుక్రుడు అనుకుంటాను మ్యామ్, ఇఫ్ ఐఎమ్ రైట్. శుక్రుడు కూడా మీనంలో, మొన్న అయితే మీనంలో ఉన్నాడు మేడం. మేలో వృషభంలో ఉన్నాడు. శుక్రుడు వృషభంలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి కుజుడు కన్యలో ఉన్నాడు. కన్యలో కుజుడు ఉన్నాడా? కన్యలో. కాదండి, కేతువును కుజుడు ఇద్దరు సింహంలో ఉన్నాడు. సింహంలో ఉన్నారు. కేతు. వాళ్ళిద్దరు బుధుడు వచ్చేసి కర్కాటకంలో ఉన్నాడు. ఆయన బుధుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు కూడా మీరు జాతక చక్రం చూసినప్పుడు, అంటే మీకు నెక్స్ట్ చెప్తాను ఒకసారి చూడండి. సూర్యుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు 1 మంతే ఉన్నారు కదా. మీరు జాతకంలో చూసినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ సూర్యుడు మిథునంలో ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా శుక్రుడు ఈ ముందు కానీ ఈ రాశిలో కానీ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కువ లేదు కదా. లేదంటే ఇద్దరు ఒకటే రాశిలో కూడా ఉండొచ్చు. మన జాతక చక్రం చూసినప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటే శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అట్లాగే శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అలాగే బుధుడు కూడా, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ముగ్గురు ఒకటే రాశిలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ టైం లేదు. అట్లాగే నెక్స్ట్ కుజుడికి ఎంత 15 days టైమే ఉంది. అంటే ఈ ముగ్గురు దాటిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటే కుజుడు ఇక్కడ ఉన్నాడు, అంటే 15 రోజులు డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ ఉన్నాడు, ఇంకొక రాశి ఎక్స్ట్రాలో ఉన్నాడు ఆయన. బుధుడు, సారీ ఇక్కడ ఉంది బుధుడు, కర్కాటకంలో ఉన్నాడు బుధుడు. అట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. మనం జాతక చక్రం చూడంగానే మనం వేసింది కరెక్టా లేదా అనేది కూడా ఈ గ్రహాల యొక్క ఈ సంచార సమయాన్ని బట్టి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి, ఇది అర్థమైంది కదా అందరికి? నెక్స్ట్ కి వెళ్దామా? అంటే 0 నుంచి 45 degrees లోపే ఉంటారు సూర్యుడు, బుధుడు, శుక్రుడు. అంతకు మించి ఉంటారు. పొరపాటున ఎవరైనా తప్పు జాతకం ఇచ్చేసి 4 రాసుల తర్వాత శుక్రుడిని ఇచ్చినా బుధుడిని ఇచ్చినా అది తప్పుడు జాతకం అని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అవును, ఇక్కడ మనం డిగ్రీస్ చెప్పట్లేదులేండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి ఒక్కొక్కటి 30 degrees కదా, ఇట్లా మనం తీసుకుంటున్నాం. అట్లా కూడా వేయొచ్చు మీరు చెప్పినట్లు. ఇప్పుడు 0 to 30, మళ్ళీ 31 నుంచి ఇది 60 degrees, ఇట్లా తీసుకొని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. జస్ట్ మనం ఏంటంటే ఒక్కొక్క రాశిలో ఎంత టైమో ఆయన సంచారం ఉంటుంది అనేది మాత్రమే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కి వెళ్దామండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇది ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ వెళ్తాను. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి క్లియర్ చేయండి మేడం గారు. సార్ చెప్పండి. ఇప్పుడు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఒక్కొక్క గ్రహము ఎంత టైం ఉంటది అనేది మళ్ళీ చెప్పమంటారా? ఓకే, ఇప్పుడు చూడండి, సూర్యుడు మనం ఏమనుకున్నాము, ఒక్కొక్క రాశిలో ఆయన ఒక నెల ఉంటాడు. అట్లా ఈ రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఆయనకి సంవత్సరం పడుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. ముందు క్లాస్ లో మనం తెలుసుకున్నల్లా అదే కదా. సూర్యుడిది తెలుసుకున్నాము, చంద్రుడిది తెలుసుకున్నాము. అట్లాగే మిగతా గ్రహాలకు కూడా వాటి యొక్క సంచార సమయాలు ఉంటాయి. సూర్యుడు ఎలా అయితే ఒక గ్రహం ఒక రాశిలో ఎంత టైం ఉంటాడో, అట్లాగే కుజుడికి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ రాశిలో ఇంత టైం ఉంటాడు, ఈ రాశి చక్రం కంప్లీట్ చేయడానికి ఇంత టైం పడుతుంది అని. అవి ఇక్కడ ఇచ్చాను చూడండి. సూర్యుడికి, శుక్రుడికి, బుధుడికి వీళ్ళ ముగ్గురు సేమ్ 1 month టైం పడుతుందండి. వీళ్ళ ముగ్గురికి ఒక రాశి చక్రం కంప్లీట్ చేయడానికి, సారీ ఒక రాశి కంప్లీట్ చేయడానికి, రాశి చక్రం కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. అది కుజుడు కనుకోండి, ఈ రాశి మొత్తం అంటే మేష రాశి కంప్లీట్ చేయడానికి 45 days. ఈయన మేషం నుంచి
వృషభం వచ్చాడు అనుకోండి 45 days కంప్లీట్ అయ్యి 46 డే. ఈ వృషభం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 90 days. అంటే ఈ రెండు 45, 45, 90 days లో ఈ వృషభం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 45 days స్టార్టింగ్ నుంచి లెక్కించుకోవాలి, మేషం నుంచి లెక్కించుకోవాలి. అంతేనండి, ఏదైనా మేషం నుంచే లెక్కించుకోవాలి. ఓకే ఓకే. అట్లా ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆయనకి కుజుడికి 1.5 years పడుతుంది. ఇప్పుడు మనం ఏమి స్టార్ట్ చేయట్లేదు కదా, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు? అందుకే చెప్పాను ఇప్పుడు మీకు ప్రజెంట్ ఎవరెవరు ఎక్కడున్నారు అనేది. మీనంలోనేమో శని ఉన్నారు, మిథునంలోనేమో గురువు ఉన్నారు, అట్లాగే కుంభంలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహంలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చేసి కర్కాటకంలో ఉన్నాడు, చంద్రుడు వచ్చేసి ఈ రోజు మకరంలోకి వచ్చేసాడు. ఇంకెవరిని విషయం? శుక్రుడు వచ్చేసి వృషభంలో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది మీకు చెప్పాను ఇప్పుడు. ఓకే అండి, అర్థమైందా? ఓకే అండి. అట్లాగే ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము? రాహు కేతువు. ఇక్కడ కేతువు ఉంటే ఇక్కడ రాహు ఉన్నాడు అనుకున్నాం కదా. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటారు. ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు, అదే ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతుడు ఉంటాడు. అంటే 180 degrees ఆపోజిట్ లో ఉంటారు ఎప్పుడు ఇద్దరు. సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి రాహు, ఎక్కడ ఉంటాడు కేతు చెప్పండి? 11 number లో రాహు ఉంటే కేతు ఎక్కడ ఉంటాడు? ఎంత? 5 అండి. 5 లో ఉంటాడు. అదే 2 లో ఉంటే ఇక్కడ రాహు ఉన్నాడు అనుకోండి, కేతు ఎక్కడ ఉంటాడు? 8 లో ఉంటాడు. 10 కాదమ్మా, ఇది ఆపోజిట్. ఇట్లా ఇది 8 కరెక్ట్ అండి. కరెక్ట్. రాహు ఇక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉంటాడు, కేతు ఇక్కడ ఉంటే రాహు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ కేతు ఉంటే 3లో కేతు ఉంటే 9లో రాహు ఉంటాడు, 12లో రాహు ఉంటే 6లో కేతు ఉంటాడు. ఇది ఆపోజిట్ డైరెక్షన్. జస్ట్ ఇట్లా చూసుకోండి మీరు. ఇది డైరెక్షన్స్ చూసుకోవడం చూడండి. ఇక్కడ ఉంటే ఇక్కడ. మనము ముందు తెలుసుకున్నాం కదా గ్రహాల యొక్క అధిపతులు అనే తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము? ఈ రాశికి శుక్రుడు అధిపతి, ఈ ఆపోజిట్ చూసుకున్నాం. కానీ ఇది వచ్చేసి ఏంటి? 180 degrees యాంగిల్లో చూసుకోవాలన్నమాట. అట్లాగే 4లో ఉంటే 10, 11లో ఉంటే 5, 2లో ఉంటే 8, 1లో ఉంటే 7. ఆపోజిట్ అంతే. నెక్స్ట్ శని సాడేసా అంటారు, తెలుసు కదండి. ఏలినాటి శని అంటారు కదా. ఆ ఏలినాటి శని అంటే ఏంటంటే, ఇప్పుడు శని భగవానుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడని తెలుసుకున్నాం మనము. 2.5 years ఉంటాడని తెలుసుకున్నాం కదా. అంటే మన జన్మరాశిలో కనుక మన జన్మరాశికి సంబంధించి ఆ శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మనకి ఇప్పుడు సపోజ్ నా రాశి తులారాశి అనుకోండి, శని భగవానుడి కన్యా రాశిలోకి వచ్చినప్పుడే ఆయన యొక్క ప్రభావం నాకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి చిన్నగా మనకి ఆయన ప్రభావం స్టార్ట్ అయ్యి తులలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రభావం ఎక్కువ అవుతుంది. తర్వాత వృచ్చికంలోకి వచ్చేటప్పటికి చిన్నగా తగ్గుతూ ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి ఆ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఈ 3 నాది తులారాశే, కానీ శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? నా ముందు రాశిలో ఉంటుంది, నా తర్వాత రాశిలో ఉంటుంది. అంటే మొత్తం 7.5 సంవత్సరాలు శని భగవానుడి యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. దాన్నే ఏలినాటి శని అంటారు. ఓకే అండి, అర్థమైందా? ఇది ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల ప్రభావం. ఓకే. ఇప్పుడు మీనంలో ఉంది కాబట్టి మేడం కుంభానికి మేషానికి కూడా శని ఉందండి. అంతే, మీనంలో ఉంది కాబట్టి కుంభానికి మేషానికి శని ఉంది కాదు, మీనం వాళ్ళకే ఉంది. అదే అండి, నేడు అటు ఇటు కూడా ఉంది అంటున్నా. అవునవును. అట్లాగే ఇది ఏలినాటి శని. ఇలా కాకుండా ఇంకొకటి ఉంటది అర్ధాష్టమ శని, అష్టమ శని అని కూడా ఉంటాయి. అర్ధాష్టమ శని అంటే ఏంటి? మన రాశి నుంచి 4వ పొజిషన్. అంటే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం. ఇక్కడికి ఉన్నాడు అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకి ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ ఏలినాటి శని అంత ప్రభావం ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అష్టమ శని అంటే వృషభంలోకి వచ్చినట్టు. అంటే ఇక్కడ నుంచి 8వ ప్లేస్ వృషభంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. నాకు తెలిసి ఆయన ప్రభావం ఎప్పుడు ఉండదు అంటే నాకు మీనంలో ఉంది మేడం. మీనంలో ఉంది కాబట్టి మిథునానికి అష్టమ శని ఉందండి. మీనంలో ఉంటే అష్టమ కాదండి, అర్ధాష్టమ శని ఉన్నట్టు. అదే అర్ధాష్టమ శని ఉన్నట్టండి. అవునవును, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇది అర్థమైంది కదా. రాహు కేతు ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటారు.
నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రహాలు అనేవి ఎలా తిరుగుతాయి అని మనం తెలుసుకున్నామంటే అన్ని క్లాక్ వైజ్ లోనే తిరుగుతాయి. ఎప్పుడు కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. అంటే క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు ఇది మేషరాశి అనుకోండి, ఈ డైరెక్షన్ లోనే ఎప్పుడు తిరుగుతా ఉంటాయి, ఈ డైరెక్షన్ లోనే. కానీ రాహు కేతులు మాత్రం ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతా ఉంటాయి, ఇలా తిరుగుతాయి. గ్రహాలు మనం చూసుకున్న గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలేమో క్లాక్ వైజ్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా తిరుగుతా ఉంటాయి. కానీ అవి ఎలా తిరుగుతాయి, 12 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతా ఉంటాయి, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాయి. ఇవి జనరల్ గా గ్రహాలు తిరిగేది. కానీ అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు వక్రగతిలో కూడా తిరుగుతా ఉంటాయి అన్నమాట. అంటే వక్రగతి అంటే ఏంటంటే రివర్స్ తిరుగుతున్నాయి అని కాదు. ఇప్పుడు మనము భూమి నుంచి చూస్తున్నప్పుడు ఏమవుతుంది, భూమి ఒక నిర్దిష్ట వేగంతో ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, అదేమవుతుంది ఒక గ్రహాన్ని దాటి ముందుకు వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం చూస్తుంటే మన పక్కన ఉన్నటువంటి గ్రహము వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎట్లా, ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ట్రైన్ ముందుకు కదిలిపోతూ ఉంటుంది. కానీ మనం ట్రైన్ లో నుంచి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, మనకు పక్కన ఉన్నటువంటి చెట్లు, మన పక్కన వెళ్ళే వెహికల్స్ అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. నిజానికి అవి వెనక్కి వెళ్తున్నాయా కాదు, మన యొక్క వేగం ముందుకు వెళ్ళటం వల్ల అవి వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తాయి అనమాట. అట్లాగే కొన్ని గ్రహాలు ఏంటంటే మనం భూమి నుంచి చూసినప్పుడు భూమి ఒక నిర్దిష్ట వేగంతో ముందుకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తాయి. దాన్ని ఏమంటారంటే వక్రగతి అంటారు. అలా అప్పుడప్పుడు వక్రగతి పొందే గ్రహాలు ఏంటి అంటే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ సూర్యుడు, చంద్రుడు ఎప్పుడు వీటికి వక్రగతి అనేది ఉండదు. ఇవి ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. అప్పుడప్పుడు వక్రగతిలో ఉండే గ్రహాలు ఏంటివి అంటే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. వీటిని మనకి బర్త్ చార్ట్ లో ఎలా చూపిస్తారంటే మీకు కుజుడు అని పెట్టి బ్రాకెట్ లో ఆర్ అని చూపిస్తారు. ఆర్ అంటే రెట్రోగ్రేడ్ మోషన్, అంటే వక్రగతిలో ఉంది, ఆ గ్రహము వక్రగతిలో ఉంది అని మీనింగ్ అన్నమాట. మీకు ఏమీ లేకపోతే గ్రహం మామూలుగా ఉన్నట్లు. అలా కాకుండా ఈ కుజుడికి బ్రాకెట్ లో మీకు మార్స్ అని పెట్టి బ్రాకెట్ లో ఆర్ అని పెట్టారనుకోండి, అంటే ఆ గ్రహము వక్రగతిలో ఉన్నట్లు అన్నమాట. వక్రగతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ చెడు చేసే లక్షణాలు ఉండొచ్చు, మన జాతక ప్రకారం మంచి చేసే ఇది ఉండొచ్చు, అది చెప్పలేము, మనం జాతకాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. కాకపోతే మనకి తెలియాలి కదా, బ్రాకెట్ లో ఆర్ అని పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఆర్ అంటే అది అక్కడ గ్రహము వక్రగతి పొంది ఉన్నది అని మీనింగ్ అనమాట. అట్లాగే ఇంకొకటి కూడా ఉంటుంది, అస్తంగతం అంటారు, దాన్ని కంబస్షన్ అంటారు. కంబస్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యుడికి దగ్గరగా కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, దగ్గరగా వచ్చినప్పుడు ఏమో అనిపిస్తుంది మనకి, భూమి నుంచి చూస్తున్నప్పుడు ఆ సూర్యుడి వెలుగులో మనకు ఆ గ్రహం కనిపించదు. దాన్ని అస్తంగతం అంటే అక్కడ కనిపించకపోవడం కాదు, మన యొక్క దృష్టి యొక్క కోణం అక్కడ కనిపించట్లేదు అంతే, గ్రహం అక్కడే ఉంటుంది, ఆ వెలుగులో నుంచి మనం చూస్తున్నప్పుడు మనకు కనిపించదు అంతే. దాన్ని ఏమంటారంటే కంబస్టన్ అంటారు అనమాట. దానికి ఏం పెడతారు, బ్రాకెట్ లో సి అని పెడతారు. ఇప్పుడు అవి కూడా అంతే, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు కూడా అస్తంగతం అవుతాయి అనమాట. వాటికి ఏమని పెడతారంటే సి అని పెడతారు బ్రాకెట్ లో. వక్రగతిలో ఉంటేనేమో ఆర్ అని పెడతారు, అస్తంగతం అంటే కంబషన్ అయితేనేమో సి అని పెడతారు. మీరు చూడండి ఎప్పుడైనా గానీ మీ జాతక చక్రం వేసినప్పుడు దాంట్లో ఆర్ అని ఉంటే అంటే ఆ గ్రహం వక్రగతి పొంది ఉన్నది అని మీనింగ్ అనమాట. అలా కాకుండా సి అని ఉందనుకోండి అంటే అస్తంగతం అయింది అని, అంటే కంబషన్. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే ఆ గ్రహం యొక్క శక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ మనకి ప్రభావాన్ని చూపించలేవు అస్తంగతం అయినప్పుడు. అదే మంచి గ్రహాలు అస్తంగతమైన అనుకోండి, అవి మనకి మంచి ఫలితాలు ఇవ్వాల్సినవి కూడా తగ్గిపోతాయి. అదే చెడు గ్రహం అస్తంగతం అయితే అవి ఇచ్చే చెడు ఫలితాలు అనేది మనకి తగ్గుతుంది అనమాట. ఓకే అండి, అర్థమైందా ఇది? జయ శ్రీకృష్ణ, నా వాయిస్ వినిపిస్తుందండి? మేడం వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. బ్రాకెట్ లో ఆర్ అని ఉంటేనేమో గ్రహం వక్రగతి పొందింది అని, అలాగే సి అని ఉంటే కంబషన్ అంటే అస్తంగతం అయింది అనేసి. మీ జాతక చక్రంలో చూడండి, చూసినప్పుడు తెలుస్తుంది మీకు. బ్రాకెట్ లో ఆర్ ఉంది అంటే అక్కడ ఏ గ్రహంకి, అంటే ఇప్పుడు శుక్రుడు అనుకోండి, శుక్రుడికి బ్రాకెట్ లో ఆర్ పెడతారు. అదే బుధుడు అనుకోండి ఆర్ పెడతారు, అట్లా. అదే అస్తంగతం అయితే సి అని పెట్టేస్తారు అన్నమాట. నెక్స్ట్ మనము ఆస్ట్రాలజీ అంటే ఏంటి అంటే ఒక శాస్త్రం లాగే చూస్తాం, కానీ ఆస్ట్రాలజీ అంటే ఏంటంటే దాంట్లో సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్ ఈ 3 కలిపే ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్స్, ఇప్పుడు శాస్త్రం అంటే ఏంటి, మనకి ఏం చెప్తారు,
ఓకే ఈ గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయి, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇన్ని నక్షత్ర పాదాలు ఉన్నాయి, అలాగే ఇన్ని రాసులు ఉన్నాయి, ఈ గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి రావడానికి ఇంత టైం పడుతుంది, ఇట్లా అన్ని వాళ్ళంతా అధ్యయనం చేసి మనకు ఒక శాస్త్రం లాగా ఇస్తారు. దాన్ని అనుసరించి మనం ఏం చేస్తాము, ఓకే ఒక రాశిలో ఇంత టైం ఉంటుంది కాబట్టి రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి ఇంత టైం పడుతుంది, అలాగే ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి ఎంత ఎంత డిగ్రీలో ఉంది, ఇవన్నీ మనం మ్యాథమెటిక్స్ యూజ్ చేసి చేస్తాం. అసలు పార్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్ట్ మెయిన్ కావాల్సింది. ఇది స్టడీ చేస్తారు అందరూ, ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అందరూ బాగానే చేస్తారు. ఈ రెండు వేసిన తర్వాత ఆర్ట్ అంటే ఆ ఫలితాల విశ్లేషణ దగ్గరే మనకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. దాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటారు అనమాట. అంటే దాన్ని ఎన్నో కోణాల్లో చూసి మనకి ఆ ఫలితాల విశ్లేషణ అనేది చెప్పాలన్నమాట. అందుకే ఆస్ట్రాలజీ అంటే ఒక శాస్త్రమో ఒక మ్యాథ్సో లేకపోతే ఒక ఫలితాలు చెప్పే ఆర్ట్ అని కాదు. ఈ మూడు మనకి బాగా వస్తేనే మనకి అది బాగా ఇదిగా ఉంటుంది అనమాట. అందుకే ఆస్ట్రాలజీని శామ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము నిరాయన పద్ధతిని వాడతాము అని చెప్తూ ఉంటారు. వేదిక్ ఆస్ట్రాలజీలో నిరాయన పద్ధతిని వాడతారు, అట్లాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీలో సాయన పద్ధతిని వాడతారు అంటారు. ఇవి విన్నారండి ఎవరన్నా? లేదు మ్యామ్. వినలేదా? ఓకే చూద్దాం. అంటే నిరాయన పద్ధతి అంటే నిర్ ఆయనము అంటే ఏంటంటే అక్కడ చలనము లేకుండా ఉండటం. అంటే మన రాశి చక్రము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు మేషరాశిలోకి వచ్చి అశ్విని నక్షత్రం దగ్గరకు వచ్చినప్పుడే మన రాశి చక్రం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేషరాశి అంటే అశ్వినితోనే కదా స్టార్ట్ అయ్యేది. అంటే మన రాశి చక్రం యొక్క పాయింట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే అది నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి. అదే సాయన పద్ధతిలో ఎలా ఉంటుందంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళది ఫిక్స్డ్ గా ఉండదు. వాళ్ళది ఎలా ఉంటుందంటే ఈ విశ్వత్ బిందువు వసంతకాల విశ్వత్తు అంటారు కదా, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అంటే ఋతువుల యొక్క క్రమాన్ని బట్టి వాళ్ళు ఆ పాయింట్ ని తీసుకుంటారు, వాళ్ళ యొక్క రాశి చక్ర స్టార్టింగ్ పాయింట్. లాస్ట్ క్లాస్ లో కూడా ఎవరో ఒకళ్ళు అడిగారండి, నాకు వాళ్ళ పేరు గుర్తులేదు. నేను సూర్యుడి యొక్క సంక్రమణం జరిగితే మేడం నేను వేరే బుక్ లో చూసాను, వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయని ఒకళ్ళు అడిగారు నన్ను, వాళ్ళ పేరు గుర్తులేదండి. అది ఎందుకు అంటే ఇక్కడే ఈ అయనాంశ అనేది వస్తుంది అనమాట. అంటే మనం వాడే వేదిక్ ఆస్ట్రాలజీకి అలాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీకి స్టార్టింగ్ పాయింట్, ఆ రాశి చక్రము స్టార్ట్ అయ్యే పాయింట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే 24 డిగ్రీలు ఉంది. అందుకే చూడండి వాళ్ళకి మేషరాశి అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 వరకు వాళ్ళకి మేషరాశి స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి అక్కడ స్టార్ట్ అయినప్పుడు మనకి సూర్యుడు ఇంకా మీనంలోనే ఉంటాడు, మీనంలో 6 డిగ్రీల్లో ఉంటాడు. అంటే వాళ్ళ రాశి చక్రం అనేది మారిపోతూ ఉంటుంది ఋతువులను బట్టి. ఇప్పుడు మార్చిలో ఉంది, ఒక 2000 సంవత్సరాల క్రితం అది ఎప్పుడు ఉండొచ్చు, డిసెంబర్ లో ఉండొచ్చు, అంతకంటే ముందు సెప్టెంబర్ లో ఉండొచ్చు. అట్లా వాళ్ళ రాశి చక్రం అనేది మారుతూ ఉంటుంది. కానీ మనది మాత్రం ఎప్పుడు కూడా సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి వచ్చాడు అంటే అశ్విని నక్షత్రం దగ్గరకు వస్తే నక్షత్రం బేస్డ్ ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ గా ఉంటుంది. అందుకే ఈ నిరాయన పద్ధతికి సాయన పద్ధతికి ఈ రెండిటికి మధ్య కలవటువంటి యాంగిల్ డిఫరెన్స్ నే అయనాంశ అంటారు. మరి ఈ రెండు కలవా అంటే కలుస్తాయి. ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు. అంటే వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్ అధ్యయనం చేసి డిఫరెంట్ టైంలో ఆ రెండు కలిసినాయి అని మనకి ఇచ్చారనమాట. ఇప్పుడు లహరి అనేది గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ ఇచ్చేసింది లహరి అయనాంశ అంటారనమాట. అంటే 285వ సంవత్సరంలో ఈ రెండు పద్ధతులకి మధ్య అసలు శూన్య అయనాంశ 0 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు అంటే 285 అనుకోండి, ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎంత ఉంది, 225వ సంవత్సరం నడుస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 1740 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఏంటి, ఈ పాయింట్ అనేది ఈక్వల్ గా ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా చూస్తాము, 285 అంటే 0 దగ్గర ఉంది, అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0 ఉంది. ఇప్పుడు 225కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఎలా చూస్తామంటే 225లో నుంచి 285 తీసేసేయండి, మీకు 1740 ఏమో వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే సంవత్సరానికి, అంటే భూమి యొక్క యాక్సిస్ ఇట్లా టిల్ట్ అయి ఉంటుందని తెలుసుకున్నాం కదండి మనము. అది ఎట్లా అంటే కొంచెం సంవత్సరానికి అది పాయింట్ అంటే 50.27 మిల్లీ సెకండ్స్ ఇలా వంపుగా ఉంటది అనమాట. ఆ వంపు వల్ల ఏమవుతుంది అంటే ఈ భూమి మీద ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వసంతకాలం ఈ ఋతువులు అనేవి మారిపోతూ ఉంటాయి. ఈ 50.27 సెకండ్స్ అంటే
72 సంవత్సరాలకి 1 డిగ్రీ అనేది మారుతుంది. అంటే మీకు వచ్చిపోయి 2000 సంవత్సరాలకు కానీ ఒక రాశి కంప్లీట్ కాదు, ఆ డిఫరెన్స్ కంప్లీట్ కావడానికి. మీకు ఇది అందరికీ అర్థమైతే వినండి, అర్థం కాకపోతే సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము వేదిక్ ఆస్ట్రాలజీ ఫాలో అయ్యేది నిరాయన పద్ధతి, అంటే నక్షత్ర స్థితిని ఆధారంగా తీసుకుంటారు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వాళ్ళు సాయన పద్ధతి, అంటే ట్రాపికల్ జోడియాక్ ని అనుసరిస్తారు. ఈ రెండిటికి మధ్య గల డిఫరెన్స్ నే అయనాంశము అంటారు. ప్రజెంట్ అయనాంశము 24 డిగ్రీలు ఉన్నది అన్న విషయం తెలుసు. రజనీ గారు ఏమైనా మాట్లాడుతున్నారా? ఓకే, జై శ్రీకృష్ణ. రజనీ గారు సారీ అన్ని టైం చూసుకోలేదు. ఓకే ఓకే ఓకేనండి. ఇది అందరికీ అర్థం కానట్లుందా? అర్థం లేదండి, అర్థమైనట్టు ఉంది, అర్థం కాదు. ఇది అర్థం కాకపోవడమే బెటర్లేండి. ఇది అర్థం కావాలంటే అసలు మీ అందరికి ముందు అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నీ అర్థమైనాయండి? ఒకసారి చెప్పండి. మన క్లాస్ లో అడిగితే సార్ కూడా ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. మేడం అర్థం కాలేదు పూర్తిగా. అయ్యో, మీరు నెట్ లో వీడియోస్ ఉంటాయండి, చాలా ఉంటాయి. 6th క్లాస్ సిలబస్ లో ఉంటది. ఇదిగోండి, మొన్న మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను కదా నేను మీకు, ఇది పెట్టేసి దీన్ని ఏమంటారు, యాక్సిస్ అంటారని తెలుసుకున్నాం కదా. ఇది నార్త్ టు సౌత్ ఉంటుంది. కనిపిస్తుందా? ఇది నార్త్ టు సౌత్. నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది మేడం, ఇక్కడ నార్త్ టు సౌత్ ఉంటుంది ఈ పోల్ అనేది. ఇది చూడండి, ఈ అడ్డంగా ఉన్న ఈ లైన్స్ అన్నింటిని ఏమంటారంటే అక్షాంశాలు అంటారు. ఇలా నిలువుగా ఇలా ఉంటాయి చూడండి, ఇలా ఉన్న లైన్స్ అన్నింటిని ఏమంటారు, రేఖాంశాలు అంటారు. ఈ మధ్య ఈ రెండింటిని, అంటే ఈ నార్త్ ని ఈ సౌత్ ని డివైడ్ చేసే ఈ మధ్య లైన్ ఏమంటారు, ఈక్వేటర్ అంటారు. అందుకే చూడండి దీన్ని ఏమంటారంటే ఉత్తరార్ధగోళము, అంటే నార్థరన్ హెమిస్ఫియర్ అంటారు. దీన్ని ఏమంటారు దక్షిణార్ధగోళము, అంటే సౌత్రన్ హెమిస్ఫియర్ అంటారు. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? మన సార్ ఏమడిగారు, మనం ఏ సైడ్ కి వస్తాము అన్నారు. మనం ఏ సైడ్ ఉన్నాం? ఇది నార్త్ నుంచి సౌత్ కు ఉంది, ఈ మధ్యలో ఒక లైన్ ఉంది. మనం ఇటు సైడ్ ఉన్నామా, ఇటు సైడ్ ఉన్నామా? ఇటువైపు. అది నార్త్ సైడ్ లో ఉన్నాం. అదే మీరు ఇదేంటిది, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. అందుకే ఈ లైన్ గీసినప్పుడు ఈ పార్ట్ అంతా కూడా ఈస్టర్న్ వాళ్ళు, ఈ పార్ట్ అంతా కూడా వెస్టర్న్ అంటారు. మొన్న ఇదే కదా, మనం అందరం ఏ సైడ్ ఉన్నాం, ఈస్ట్ సైడ్ ఉన్నాం. అందుకే వీళ్ళందరినీ, అంటే ఈ లైన్ లో ఉన్న మొత్తాన్ని ఈస్టర్న్ వాళ్ళు అంటారు, ఈ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ వెస్టర్న్ వాళ్ళు అంటారు. అర్థమైందండి? హిందూ అని పిలుస్తారని చెప్పారు కదండి సారు. హిందూ అని కాదు, ఈస్టర్న్ వాళ్ళు వెస్టర్న్ అంటారు కదా. ఈస్టర్న్ వెస్టర్న్ ఎందుకు వచ్చింది అని అడిగారు సారు. ఈస్టర్న్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఈ మధ్యలో ఈ లైన్ గీస్తున్నాం కదా, ఈ లైన్ నుంచి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఈస్ట్ సైడ్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ వెస్ట్ సైడ్. అట్లాగే ఈ ఇటు సైడ్ సౌత్, నార్త్ టు సౌత్ చూసినప్పుడు ఏమవుతాము, మనము ఈ పార్ట్ లో ఉంటాము, నార్థరన్ హెమిస్ఫియర్ లో ఉంటాము. ఇది వచ్చేసి సౌత్రన్ హెమిస్ఫియర్. మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఇక్కడ కనిపిస్తుందా? ఈస్ట్ లో ఉన్నాం మేడం. ఈస్ట్ నుంచి వస్తే ఈస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు చూసారా, అక్కడ ఉన్నాం. నార్త్ ఈస్ట్ లో ఉన్నాం. నార్త్ ఈస్ట్ లో ఇక్కడ ఉన్నాం. కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు పాయింట్? ఇదిగోండి, ఇది శ్రీలంక కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాం మనం. కనిపిస్తుందా? అంటే ఇది భూమధ్య రేఖ అనుకోండి. ఒక నిమిషం, పెద్దగా అయిపోతే కనిపించదు. ఇది భూమధ్య రేఖ అనుకోండి. ఇదేనా భూమధ్య రేఖ? ఈక్వేటర్ అని చూడండి ఇక్కడ. ఈ ఈక్వేటర్ నుంచి మనము 8 డిగ్రీస్. రాధిక గారు పెద్దగా అన్నప్పుడే బాగా కనపడుతుంది. అవునా? కొంచెం పెద్దగా చేయండి. అది మరీ పెద్దగా అయిపోయిందండి ఇందాక. అంత అక్కర్లేదు కానీ కొంచెం పెద్దగా చేస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అంటే మీకు ఆ లైన్ ఏంటనేది తెలియదు అని అలా పెడుతున్నాయి. ఇది ఈక్వేటర్ అండి, అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ నుంచి మనం ఇక్కడ ఉన్నాం చూడండి. ఇదేంటిది చెప్పండి?
శ్రీలంక. ఈస్టర్న్ మేడం, ఈస్టర్న్. కాదు, కన్యాకుమారి. కన్యాకుమారి నుంచి మనం ఎక్కడ వరకు ఉంటాము? జమ్మూ కాశ్మీర్ వరకు. అంటే ఇక్కడ స్టార్ట్ అయితే భూమధ్య రేఖ నుంచి 8 degrees తీసుకుంటే ఇక్కడ 37 degrees వరకు మన ఈ భారతదేశం అనేది ఉంటుంది. మన మీరు ప్రపంచ పటంలో చూస్తే మీకు అర్థమవుతుంది. గ్లోబ్ ఉంటే చూడండి, లేదంటే నెట్ లోకి వెళ్ళి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతాయండి. ఒక 10 నిమిషాలు మీరు 6th class వాళ్ళ బుక్ ఉంటే తీసుకొని చూడండి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇదేంటిది? అక్షాంశాలుగా చూస్తే మనకి. అదే రేఖాంశాలు అంటే ఈ లైన్స్ లో చూస్తే మనం ఎక్కడ ఉన్నాము? ఇక్కడ. ఇది చూడండి, ఈ లైన్ ఇక్కడికి వస్తుంది, కొంచెం ఈ లైన్ వస్తుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంటది. ఇటు ఇలా చూస్తేనేమో, అడ్డంగా చూస్తేనేమో ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇలా చూస్తేనేమో గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటది అనమాట. అందుకే చూడండి, మనకి సూర్యుడు మనకి వెస్ట్ ఈస్ట్ అంటే భూమి ఇలా తిరుగుతూ ఉంటది కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనుకున్నాం కదా. అందుకని ఏమవుతుంది? ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో వస్తుంది. ఈ గుజరాత్ కి వచ్చేటప్పటికి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందని తెలుసుకున్నాం మనం. ఎవరైనా చెప్పండి. 2 గంటలు మేడం. గంటలు గుర్తున్నాయి మీకు, డిగ్రీలు గుర్తులేదు. ఓకే, 2 hours 30 degrees మ్యామ్. 30 degrees కరెక్ట్. అలాగే ఇది కర్కాటక రేఖ, ఇది మకర రేఖ. ఇది చూడండి, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంది కదా, కర్కాటక రేఖ. అలాగే ఇది వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే ఇది మకర రేఖ. దీన్ని మకర రేఖ అంటారు. మన భారతదేశంలో నుంచి ఏ రేఖ వెళ్తుంది చూసి చెప్పండి ఎవరైనా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ వెళ్తుందా? ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎవరికైనా ఐడియా ఉందండి? మధ్యప్రదేశ్ మ్యామ్, రైట్. గుజరాత్, మధ్యప్రదేశ్. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాటి నుంచి వెళ్తుంది అనమాట. అట్లాగే ఓకే, ఈ భూమధ్య రేఖ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఏ దేశాల్లో నుంచి వెళ్తుందో చూసారా? ఎక్కువ ఇది కూడా సౌత్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికాలో నుంచి వెళ్తుందా? కనిపిస్తుంది. ఆఫ్రికా. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆఫ్రికన్ కంట్రీస్, అందుకే బ్లాక్. అవునవును. ఓకే, ఒకసారి మీకు వీలుంటే చూడండి ఒకసారి. అంటే ఏంటి భూమధ్య రేఖ అంటే ఏంటి, మనం ఏ నార్థన్ హెమిస్ఫియర్ లో ఉన్నామా, సౌతర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నామా, కర్కాటక రేఖ మన నుంచి వెళ్తుందా, లేకపోతే మకర రేఖ వెళ్తుందా, భూమి ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మ్యామ్ లాస్ట్ టైం నేనే అడిగాను మ్యామ్. యాక్చువల్లీ అదే వెస్టర్న్ ఆస్ట్రాలజీకి అది మేషము అవి అప్పుడు డేట్స్, ఇప్పుడు డేట్స్ డిఫరెన్స్ ఎందుకున్నాయి నాకు ఇప్పుడు అర్థమైంది మేడం. మీరు చెప్పారు సాయన పద్ధతి, ఆయన పద్ధతిలో బికాస్ ఆఫ్ సీజన్స్, మనదేమో నక్షత్రాలు బట్టి. గాట్ ఇట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇది అర్థం కాకపోయినా వదిలేయండి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమేమి ఇప్పుడు వెళ్ళి పంచాంగాలు, క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఏమి చేయట్లేదు కదా. జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలా. నెక్స్ట్ మనం గ్రహాల ముందు మనం ఏం తెలుసుకున్నాము? నైసర్గిక శుభులు ఎవరు అనేది ముందు క్లాస్ లో తెలుసుకున్నాం, గుర్తుందా? అన్నిటికంటే మంచి గ్రహాలు ఏవని తెలుసుకున్నాం అండి, ఎవరైనా చెప్పండి ఒకళ్ళు. శుక్రుడు, గురువు. అట్లాగే చంద్రుడు ఏమనుకున్నాం మనం? మంచితో మంచి చేస్తాడు, చెడుతో చెడు చేస్తాడు. మంచి వాళ్ళతో మంచి చేస్తాడు, చెడు వాళ్ళతో చెడు చేస్తాడు. ఎవరు? ఒక్క నిమిషం అండి, ఎవరు మాట్లాడారు ఇప్పుడు? మంచి వాళ్ళతో ఉంటే మంచి, చెడు వాళ్ళతో ఉంటే చెడు అని. శ్యామల. ఎవరండి? చంద్రుడా చేసేది? మంచి వాళ్ళతో ఉంటే మంచి. బుధుడు మ్యామ్. బుధుడు మ్యామ్. అవునండి, బుధుడు. బుధుడు మ్యామ్. మర్చిపోయారండి. రాహుకేతులండి. చూడండి, తటస్థ గ్రహం. పూర్ణచంద్రుడైతే శుభగ్రహం అని, క్షీణచంద్రుడైతే పాపగ్రహం అని తీసుకున్నాం మేడం మనం. కరెక్ట్ కరెక్ట్. గురువు, శుక్రుడు అందరికంటే మంచి గ్రహాలు. అట్లాగే చంద్రుడు సగం పాపగ్రహము, సగం పుణ్యగ్రహం అని తెలుసుకున్నాము. అట్లాగే
పాపగ్రహాలంటే సూర్యుడు, కుజుడు, శని, రాహు, కేతు, క్షణచంద్రుడు అని తెలుసుకున్నాము. సగం శుభగ్రహాలు ఏంటి అంటే చంద్రుడు, బుధుడు, రాహు, కేతు అని తెలుసుకున్నాం మనం. ఇవేంటి అంటే నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క దీన్ని బట్టి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, లాస్ట్ క్లాస్ లో కూడా ఒకళ్ళు అడిగారు సూర్యుడు ఎందుకు మేడం పాపగ్రహము, మనకి వెలుగునిస్తున్నాడు కదా అని. అంటే అక్కడ వెలుగునిస్తున్నాడని కాదు, సూర్యుడు అనేది మన జీవశక్తికి మనకి ఆధారం, ఆయనే జీవశక్తికి కేంద్రం. కానీ ఏమవుతుంది, ఆయన యొక్క అధిక ఉష్ణోగ్రత వల్ల కొన్ని అంటే ఎక్కువ దీని వల్ల ఏమవుతుంది, మన బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతుందా, మనకి చెమటలు వస్తాయి, శరీరంపై వాటి వల్ల ప్రభావాలు ఉంటాయి. అట్లా అంటే అన్ని తీసుకొని ఆ గ్రహాల యొక్క ప్రభావము శరీరం మీద, మనసు మీద, మన జీవన శైలి మీద, ప్రకృతితో ఎలా అనుసంధానంగా ఉంటుంది అన్న దాన్ని బట్టి విశ్లేషించి ఇచ్చారనమాట. అంటే వాటి యొక్క స్వభావాన్ని బట్టి, అంటే ఒక మంచి చేసేదే కాదు, అవి ఇంకా మిగతా వాటి యొక్క ఎఫెక్ట్ మానవ జీవితం మీద, ప్రకృతి మీద ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేశారు. ఇవన్నీ ఏమంటారంటే నైసర్గిక శుభులు లేకపోతే నైసర్గిక పాపులు అంటారు అనమాట. అంటే సహజ సిద్ధంగా, అంటే వాటి యొక్క గుణాలను బట్టి, అవి ఇచ్చే ప్రభావాలను బట్టి మనకి ఇక్కడ ఇలా విభజించి చెప్పారు. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే గ్రహాల యొక్క మైత్రి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ గ్రూప్స్ చేస్తాం కదా, అట్లాగే ఈ గ్రహాలను ఏం చేశారు, 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. గురువు గ్రూప్ ఒకటి, శని గ్రూప్ ఒకటి అనేది. గురువు గ్రూప్ లోకి ఎవరిని పెట్టారు, గురుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువుని పెట్టారు. అట్లాగే శని గ్రూప్ వచ్చేటప్పటికి ఎవరెవరిని పెట్టారు, శని, శుక్రుడు, బుధుడు, రాహు పెట్టారు. అంటే ఏంటంటే గ్రూప్స్ గా డివైడ్ చేశారంటే వీళ్ళు వ్యతిరేకము అని కాదు ఇక్కడ. అంటే వీళ్ళ యొక్క కారకత్వాలు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు గురువు ఉన్నారనుకోండి, ఆయన ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడు, మీరు జ్ఞానం సంపాదించండి, ధర్మంగా ఉండి, రక్షణగా ఉండండి అని చెప్తాడు. అదే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్తుంటాడు ఎక్కువ, ఇవన్నీ కాదు, ముందు అనుభవించాలి, భోగాలు అనుభవించాలి, సుఖంగా ఉండాలి అలా అని చెప్తాడు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ కారకత్వాలను బట్టి ఇలా డివైడ్ చేసి ఇచ్చారనమాట మనకి. ఇవి ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ అండి. గురువు గ్రూప్ అంటే గురువు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు వస్తారు. శని గ్రూప్ అంటే శని, శుక్రుడు, బుధుడు, రాహు వస్తారు. ఈ సూర్యుడు, చంద్రుడు ఒక్కటే మారతారు అనమాట. ఇది నేను మీకు లగ్నం చెప్పినప్పుడు చెప్తాను. అంటే ఏంటంటే మనం పుట్టంగానే మనకి ఒక నెక్స్ట్ క్లాస్ లో మనం లగ్నం చెప్పుకుందామండి. మనం పుట్టంగానే మనకు ఒక లగ్నం అనేది వస్తుంది. ఆ లగ్నం అనేది ఏ రాశిలో పడితే ఆ రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అంటే ఆ అధిపతి కింద ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులు అవుతారు. ఈ ఆపోజిట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ శత్రువులు అవుతారు. సపోజ్ నా లగ్నం వచ్చేసి ధనుస్సు లగ్నం అనుకోండి. ధనుసు రాశికి ఎవరండి అధిపతి, ధనుసు రాశి అధిపతి ఎవరండి, గురువు మేడం, గురువు గారు కదా. అంటే ధనుసు రాశికి అధిపతి అంటే నా లగ్నం ధనుసు రాశిలో పడితే గురువు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అవుతారు. ఈ సూర్యుడు, చంద్రుడు అనేది నేను చెప్తాను. అంటే వీళ్ళిద్దరూ కొన్ని అంటే లగ్నం నుంచి కొన్ని పొజిషన్స్ బట్టి 1, 4, 5, 9, 10 అనే పొజిషన్స్ బట్టి మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది అక్కడ ఉంటుంది. అది చెప్తాను మీకు. గురువు, కుజుడు, కేతువు వీళ్ళ ముగ్గురు మంచి చేస్తారు. అలాగే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో శని, శుక్రుడు, బుధుడు, రాహు ఎప్పుడు మనకి చెడు చేస్తారు. అంటే మనం పుట్టంగానే సార్ మనకి చెప్తారు కదా, పుట్టడంతోటే మనకి శత్రువులు, మిత్రులు, శత్రువులు ఇద్దరు ఉంటారు. ఏది గ్రహాల రూపంలోనే మనకు తెలిసిపోతుంది. మీకు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నాన్ని బట్టి, ఆ లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతిని బట్టి మీకు ఏ గ్రూప్ లోకి వస్తారనేది తెలుస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీకు ఫ్రెండ్స్ అవుతారు. ఆపోజిట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీకు ఎనిమీస్ లాగా. ఎనిమీస్ అంటే అక్కడ వాళ్ళిద్దరేదో కొట్టుకుంటారని కాదండి చెప్తుంది. వాళ్ళ యొక్క స్వభావం అంటే వాళ్ళ యొక్క లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయి అంతే. ఒకళ్ళేమో జ్ఞానం సైడ్ వెళ్ళమంటే, ఒకళ్ళేమో అలా కాదు జీవితం అంటే అనుభవించాలని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అట్లాగే ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యుద్ధం చేద్దామని ఉంటాడు. అలాగే బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏంటి తెలివితేటలకి అంటారు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. ఆ లక్షణాలను బట్టి ఈ విభజించారు అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గురువు గ్రూప్ అంటే గురువు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు. శని గ్రూప్ అంటే శని, శుక్రుడు, బుధుడు, రాహు. అడగచ్చా మ్యామ్? చెప్పండి.
మ్యామ్ మీరు అన్నారు ఇప్పుడు సపోజ్ నాదనుకోండి, నాది కుంభరాశి, రాశి అధిపతి వచ్చి ఇప్పుడు ఎవరైతే శని అవుతారు, కానీ నా లగ్నం వేరు, నా లగ్నం సింహము, లగ్నాధిపతి వచ్చి సూర్యుడు అవుతాడు. సో ఇప్పుడు నాది రాశ్యాధిపతి అయితే శని గ్రూప్ లో ఉన్నారు, లగ్నాధిపతి గురువు గ్రూప్ లో ఉన్నారు. సో నేను ఇప్పుడు ఏ గ్రూప్ లో ఉన్నట్టు మ్యామ్? ఎప్పుడైనా లగ్నమేనండి. మనకి రాశి అనేది ఓన్లీ జస్ట్ మన నక్షత్రము దాన్ని బట్టి, మనకి పర్సనల్ జాతకం తెలియాలి అంటే రాశి కదా అసలు ముఖ్యం. మనకు కావాల్సింది లగ్నమే ముఖ్యం. అంటే ఇప్పుడు నేను లగ్నాధిపతి వచ్చి నాకు సింహ లగ్నం కాబట్టి నేను గురువు గ్రూప్ లో ఉంటానంటారా? గురువు గ్రూప్ లో ఉంటారు అంతే. అంటే ఇప్పుడు నాకు కుంభరాశికి ఏలినాటి సరి జరుగుతోంది, ఇప్పుడు నేను అంటే మళ్ళీ అప్పుడు మటుకు రాశి చూసుకోవాలా? ఒక్క నిమిషం ఉండండి, మీరు ఆ రెండింటిని కలపకండి. ఏలినాటి శని అనేది ఏంటంటే శని మీకు ఆ రాశిలో ఉన్నప్పుడు వస్తాడు. మీకు జాతక విశ్లేషణ చెప్పేటప్పుడు, మీకు ఆ ఫలితాలు చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మీ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది తీసుకుంటారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి గోచారం అంటారు. గోచారం అంటే ఏంటి, ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ప్రజెంట్ ఉంది గోచారం అంటారు. ఈ రెండింటిని తీసుకునే వాళ్ళు విశ్లేషణ అనేది చేస్తారు ఎప్పుడు కూడా. అవును మ్యామ్. అంటే ఇప్పుడు అంటే పర్సనల్ దీనికి మనం ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ లగ్నమే చూసుకోవాలి. మీకు అసలు లగ్నం పట్టే ఎక్కువ అంటే మీకు లగ్నం చెప్పినప్పుడు చెప్తాలండి. లగ్నము వస్తే ఆ లగ్నం పాయింట్ నుంచే మీకు భావాలనే వస్తాయి. మొదటి భావం అంటే తనుభావం అని, రెండోది వచ్చేసి ఇది, మూడోది వచ్చి మాతృ, నాలుగోది వచ్చేసి ఇట్లా మీకు ప్రతి భావం గురించి ఉంటుంది. అంటే మీకు పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు, ఇవన్నీ ఆ భావాలను బట్టే వస్తాయి. మీకు లగ్నం వస్తేనే అవన్నీ తెలుస్తాయి. మీకు 90% మీకు ఆ లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తారండి. లగ్నమే మెయిన్ మన పర్సనల్ కావాలంటే. ఈ మనకి జనరల్ గా చెప్పేవన్నీ ఏమంటారంటే వాటిని గోచార ఫలితాలు అంటారు కదా, అవి రాశిని బేస్ చేసుకుని చెప్పేవన్నీ ఎలా ఉంటాయి అంటే జనరలైజ్ గా చెప్తారంటే అవి అందరికీ జరగాలని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. మీకు పర్సనల్ గా పర్టికులర్ గా ఒక వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉంది అనేది చెప్పాలి అంటే కంపల్సరీ లగ్నం కావాల్సిందే. లగ్నం కావాలంటే కంపల్సరీ మనం పుట్టిన డేటు, పుట్టిన సమయం కంపల్సరీగా కావాలి. సమయం లేకపోతే మళ్ళీ మీకు లగ్నం మారిపోవచ్చు, ఫలితాలు డిఫరెంట్ గా అవచ్చు అన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ అడగచ్చు? చెప్పండి. అంటే ఇప్పుడు మనం లగ్నం బేస్ చేసుకొని జాతక చక్రం చూస్తున్నప్పుడు, ఇప్పుడు శని సపోజ్ మకర లగ్నంలో ఉంది, ఇప్పుడు శని మనకి మీన రాశిలో ఉంది కాబట్టి అది ఎలా ఏ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం మేడం? అంటే మనం ఇప్పుడు రాశి చక్రం ఒక్క నిమిషం అండి, ఇవన్నీ మనకి ఇంకా రాలేదండి. మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, అది సెకండ్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం అన్ని ఏంటంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఒక లగ్నానికి, ఆ లగ్నం నుంచి ఏ పొజిషన్, ఇవన్నీ అంటే జస్ట్ మనం ఆ చక్రం వేసి అలా పెట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఆ విశ్లేషణ అనేది నెక్స్ట్ పార్ట్ అండి, అది ఇంకా మాకు కూడా తెలియదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే, నాకు అర్థమైంది మీరు అడిగింది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇది రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే నెక్స్ట్ క్లాస్ అయిపోయినాకైనా రాసుకోండి. నెక్స్ట్ మనం వింశోత్తరి దశ అంటే ఏంటో తెలుసుకుందాం. వింశోత్తరి దశ అంటే ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రంలో ఏం చేశారు, ఇప్పుడు కలికాలంలో ఒక వ్యక్తి యొక్క జీవితం మొత్తం 120 సంవత్సరాలుగా పరిగణించి ఏం చేశారంటే ఆ 120 సంవత్సరాలని 9 గ్రహాలకు మధ్య విభజించారనమాట. అంటే ఏంటి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిర్ణీత సంవత్సరాలు నీ జాతకంలో అది ప్రభావితం చేస్తుంది అని. దాన్ని ఎట్లా అంటే ఆ వింశోత్తరి దశల క్రమం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ రవి దశ, తర్వాత చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు. మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాను చూడండి. రచకు, రా అంటే రవి, చ అంటే చంద్రుడు, కు అంటే కుజుడు. నెక్స్ట్ ది రాహువు, గురుడు, శని, రాఘుష. రచకు, రాఘుష, భుకేషు. అంటే ఏంటి, మీకు ఈజీగా గుర్తుకుండడం కోసం ఈ మీకు గనక గుర్తు పెట్టుకుంటే మీకు ఏ గ్రహం అనేది మీకు పేరు గుర్తొస్తుంది అని. అలాగే రాహువు, గురువు, శని అంటే రాఘుష, బుధుడు, కేతువు, శుక్రుడు అంటే భుకేషు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు, ఈ 120 సంవత్సరాలని ఒక్కొక్క గ్రహానికి పంచారనమాట. ఇప్పుడు సూర్యుడు అనుకోండి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు ఇచ్చారు, అట్లాగే కుజుడికి 7 సంవత్సరాలు ఇచ్చారు, రాహుకి 18 సంవత్సరాలు ఇచ్చారు,
గురుడికి 16 సంవత్సరాలు, శనికి 19 సంవత్సరాలు, బుధుడికి 17 సంవత్సరాలు, అలాగే కేతువుకి 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు ఇచ్చారు. మరి ఈ ఒక్కొక్క దానికి ఇన్ని సంవత్సరాలు పంచారు. మరి ఇప్పుడు నాకు ఏ దశ స్టార్ట్ అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ పక్కన మీకు నక్షత్రాలు కూడా మెన్షన్ చేశాను చూడండి. ఇప్పుడు సూర్యుడి దశ ఎవరికి స్టార్ట్ అవుతుంది అంటే, కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, ఉత్తరా ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఫస్ట్ దశ ఏదంటే సూర్యుడి దశ, అంటే రవి దశ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు పుట్టినప్పుడు సపోజ్ 2020లో ఎవరైనా కృత్తికా నక్షత్రంలో పుట్టారనుకోండి, వాళ్ళకి 2020 నుంచి 2026 వరకు వాళ్ళకి సూర్య దశ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళకి చంద్రదశ వస్తుంది. అంటే 26 వరకు వాళ్ళకి సూర్యదశ అయిపోయి 26 నుంచి మళ్ళీ 36 అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ చంద్రుడి దశ స్టార్ట్ అవుతుంది. అట్లా వాళ్ళ దశ అనేది ఈ క్రమంలో వస్తుంది. సూర్యుడు అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సూర్యుడితో స్టార్ట్ అవుతుంది. మరి రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ దశ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ దశ చంద్రమహాదశ అవుతుంది. అవునండి, చంద్రమహాదశ స్టార్టింగ్ అవుతుంది. అలాగే కుజ దశ ఎవరికి స్టార్టింగ్ ఉంటుంది అంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. అలాగే రాహు దశ స్టార్టింగ్ ఎవరికి ఉంటుంది అంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం. అట్లాగే గురు దశ ఎవరికి ఉంటుంది అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు ఉంటుంది. శని దశ ఎవరికి స్టార్టింగ్ ఉంటుంది అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బుధుడిది ఎవరికి ఉంటుంది, ఆరుద్ర, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళకి ఈ బుధ దశ ఉంటుంది. కేతువుకి అశ్విని, మగ, మూల నక్షత్రాల వాళ్ళకి కేతు అనేది మొదటి దశ ఉంటుంది. అలాగే శుక్రుడికి భరణి, పూర్వ పాల్గొని, పూర్వాషాఢ నక్షత్రాలకి వీళ్ళకి ఈ దశ స్టార్టింగ్ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి చంద్రుడు మహాదశ స్టార్ట్ అయింది అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ రోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు, ఈ దశ స్టార్ట్ అయింది 2025, ఇది జూలై కదా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2026 లో మళ్ళీ రోహిణి నక్షత్రం స్టార్ట్ అయిన వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒకటే ఉంటుందా చెప్పండి. అంటే ఈ నక్షత్రంలో రోహిణిలో స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ దశలు అనేవి ఈక్వల్ గా ఉంటాయా చెప్పండి ఎవరైనా ఒకళ్ళు. నేను ఇప్పుడు రోహిణిలో పుట్టాను, నాకు చంద్రుడు మహాదశ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళు రోహిణిలో పుట్టారు. అప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ దశ అనేది ఉంటుందా, లేకపోతే వేరే దశలోకి వెళ్ళిపోతారా? పాదాన్ని బట్టి మారుతుంది అనుకుంటున్నాను మేడం. కూడా ఉంటుంది. చంద్రుడే ఉంటారు అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అప్పుడు పుట్టిన వాళ్ళకి ఒకటే దశ ఉంటుందా అండి? ఒకటే ఉంటుంది మేడం. రోహిణిలోనే కదా పుట్టారండి. ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను పుట్టాను, ఈ సంవత్సరం పుట్టాను, 2025 లో పుట్టాను. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళకి ఇప్పుడు చూడండి, నేను 2025 లో పుట్టానండి, 2035 లో ఇంకొకళ్ళు పుట్టారు, ఓకేనా? 2035 లో కూడా ఇంకొకళ్ళు రోహిణిలో పుట్టారు. అప్పుడు వీళ్ళిద్దరికి ఒకటే ఉంటుందంటే దశ ఉండదు. నేను 2025 లో పుట్టానంటే 10 సంవత్సరాలు అయిపోయింది. మారిపోతారండి. ఈ 25 లో మారిపోతారు కానీ వాళ్ళకి ఉంటుందండి, వాళ్ళకి ఉంటుంది. అది చూడండి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన ఇద్దరు నక్షత్రాలు ఒకటి కదా, వీళ్ళ దశ ఒకటే ఉంటుంది అనుకుంటారు. కాదు, అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ దశ అనేది ముందుకు జరుగుతూ వెళ్ళిపోతుంది. పుట్టిన వాళ్ళకి ఇదే ఉంటుంది, కానీ ఆల్రెడీ ముందు పుట్టిన వాళ్ళకి దశలు వెళ్ళిపోతుంటాయి కదా ముందుకి. అర్థమైందండి నేను చెప్పింది? అసలు అర్థమైంది మ్యామ్. ఓకే, అదే అర్థం కాలేదు. కానీ పుట్టడం అయితే అదే దశలో పుడతారు కానీ, బట్ దే ఫాలో దేర్ ఓన్. మళ్ళీ వాళ్ళు 10 years చంద్రుడు అట్లా పోతారు, కుచుడు. నెక్స్ట్ పుట్టిన వాళ్ళు ఇదే ఫాలో అవుతారు, బట్ రేట్ ఆఫ్ ఇది డిఫరెంట్ ఉంటుంది, అంతే కదా మ్యామ్. కర్తి గారు ఉన్నారా? జై శ్రీకృష్ణ. అదే అర్థమైందా లేదా అని అందుకని ఒకసారి అడుగుతున్నాను. ఇంకా అంటే వాళ్ళు దాటిపోతారు, వాళ్ళు పుట్టిన వాళ్ళు మాత్రం ఇది స్టాండర్డ్ చార్ట్ మీరు చెప్పింది స్టాండర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక నక్షత్రంలో పుట్టారు, మీది నాది ఒకటే నక్షత్రం అనుకోండి, మీకు నాకు ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు ఈ 10 years లో పుడితే మేబీ మీకు చంద్రుడి దశలో 5 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు, నాది స్టార్టింగ్ పాయింట్ ఉండొచ్చు. కానీ ఏజ్ పెరిగే కొద్దికి వీళ్ళ దశలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి,
పుట్టిన వాళ్ళదేమో స్టార్టింగ్ ఉంటుంది. మేడం చిన్న డౌట్ అడగొచ్చు అంటారా? అడగండి. ఇప్పుడు శతభిషంలో మా పాప శతభిషంలో పుట్టింది అనుకోండి, 18 సంవత్సరాలు, తనకి 18వ సంవత్సరం వచ్చే వరకు రాహులో ఉంది. మళ్ళీ నెక్స్ట్ గురుడు దానికి వెళ్ళిపోయింది. అదేమో ఇంకొక 16 సంవత్సరాలు ఉంటుంది. అలా పెంచుకుంటా వెళ్ళడమే కదండి తన ఏజ్ అంతేనండి. అంతే. ఇంకొకటి చూడండి, ఇది మొత్తం ఇప్పుడు మీరు పుట్టంగానే ఈ నక్షత్రం స్టార్టింగ్ పాయింట్ లో పుడితేనే మీకు 18 సంవత్సరాలు ఉంటది. అలా కాకుండా మన నక్షత్రం 24 గంటలు ఉంటదని తెలుసుకున్నాం కదా. అలా కాకుండా నక్షత్రం స్టార్ట్ అయినాక మీరు కొంత టయానికి పుట్టారనుకోండి, ఈ 18 సంవత్సరాల్లో కూడా కొంత భాగం ఎగిరిపోతుంది. మీకు అది నెక్స్ట్ చెప్తాను క్యాలిక్యులేషన్స్ లో. ఇది జస్ట్ మీరు ఈ గుర్తు పెట్టుకోండి, ఈ క్రమం ఫస్ట్. ఇవన్నీ మనకి నోటికి వస్తేనే రేపు మనం లగ్నం వేసిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్స్ పార్ట్ లో మీకు ఇవన్నీ రావాలి, వస్తేనే మీకు ఈజీ అవుతుంది. అందుకే ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నోట్ చేసుకోవడానికి ఈజీగా చెప్తున్నాను. ఇవన్నీ ఓకే అండి. ఈ క్రమం గుర్తు పెట్టుకోండి. మేడం చిన్న డౌట్ అండి, ఆర్ద్ర ఆరుద్ర అంటే ఒకటే కదండి నక్షత్రం? ఒకటేనండి. అవును, రాహులోనూ పడింది, బుధుల్లోనూ పడిందండి. అక్కడ తప్పు పడింది. ఆర్ద్ర అని రాహులో రాశారు, బుధుల్లో కూడా. అయితే నేను తప్పు నోట్ చేస్తుంటానండి. నేను టైప్ చేసేటప్పుడు తప్పు పడి ఉంటది. నేను మారుస్తానండి, మీకు మార్చి నేను మిస్టేక్ పెడతాను. ఇక్కడ పడింది, దాంట్లో ఏదో నక్షత్రాన్ని మిస్ చేస్తుంటాను. ఇట్లయితే నేను చూసి మారుస్తానండి. జై శ్రీకృష్ణ. ఆశ్లేష అండి, మేబీ దాని ప్లేస్ లో అది పడి ఉండొచ్చు. మేబీ నేను మార్చి పెడతానండి. ఇది లాస్ట్ ఫ్రైడే క్లాస్ జరిగిందా మ్యామ్? ఏమండి లాస్ట్ ఫ్రైడే క్లాస్ జరిగిందా లేదనా ఏదో పెట్టారు కదా? జరగలేదండి లాస్ట్ ఫ్రైడే. అదే డౌట్ వచ్చిందండి. అదే మరి తారాబలం అది ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి, 3 పిల్లలది. అనురాధ నక్షత్రం ఏందనుకోండి, అంతేనా? సేమ్ అది అంతే కదా, ఇంకేముంది? ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే ఏముంటుంది మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి? అలా ఎలా ఉంటుంది? నక్షత్రం మొదటి పాదంలో రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి తేడా ఉంటుంది కదండి. మనం తారాబలంలో పాదాలు తీసుకోవాలి. తారాబలంలో రెండు సేమ్ అన్నప్పుడు జీరో. మనం పాదాలు తీసుకోవట్లేదు అక్కడ, ఓన్లీ నక్షత్రమే తీసుకుంటున్నాం. ఒకటి అంటే జీరో వస్తుందా అండి? అంతే కదండి, జీరోనే కదా. ఒకటిలో నుంచి ఒకటి తీసేస్తే జీరో రాదా అండి? ఓకే ఓకే, అలాగా. ఓకే. మణిగారు మీరేంటో అడుగుతున్నారు? లేదా ఆవిడ లగ్నం అడిగారేమోనని, చివరి పుట్టిన వాళ్ళకి అది తేడా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. ఓకే ఓకే, లగ్నం కాదు, వాళ్ళు తారాబలం. ఇప్పటిదాకా లగ్నం గురించి మాట్లాడుతూ మళ్ళీ అంటే అందుకని ఓకే ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. మేడం ఇప్పుడు ఒక్కొక్కరికి లగ్నము తర్వాత రాశి రెండు ఒకటే ఉంటాయి కదా, అట్లాంటప్పుడు అన్ని గ్రహాలు మంచిగానే ఉంటాయి అంటారా? అలా ఏముండదండి. లగ్నము రాశి ఒకటే ఉంటే అన్ని గ్రహాలు మంచిగా ఉంటాయని ఎవరు చెప్పారు? అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? ఇప్పుడు గురువు గ్రూపు అట్లా, శని గ్రూపు వేరే వేరేగా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు మీకు లగ్నము రాశి రెండు ఒకటే దాంట్లో పడ్డాయి అనుకోండి. అంటే మీది ధనుసు లగ్నము ధనుసు రాశి అనుకోండి. ధనుసు లగ్నానికి అధిపతి గురుడే, ధనుసు రాశికి అధిపతి గురుడే. ఏ లగ్నం, ఏ రాశిలో లగ్నం పడితే ఆ రాశి యొక్క అధిపతే వాళ్ళకి ఇది అవుతాడు కదండి. ఇప్పుడు గురువు గ్రూప్ లోనే ఉంటా అది వస్తారు వాళ్ళు మాత్రం. మేడం సూర్యుని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలండి. సూర్యుని బట్టి కనుక్కుంటారా గ్రహాలు ఎక్కడున్నాయి అనేది? అంటే మిథునంలో ఉంటాడు కదండి. ఇప్పుడు మిథునం మనం ఏం గ్రహాలను కనుక్కోలేమండి. మనం ఇలా చూసి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి అనేది మీరు స్టార్టింగ్ లో కొంతమంది చెప్పారు కదండి, కుంభంలో రాహు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు అని ఎలా కనుక్కున్నారండి? అది డౌట్. ఆన్లైన్ లో ఉంటదండి మనకి. మీకు పంచాంగం బుక్ ఉంటుంది. పంచాంగం బుక్ లో మీకు దాంట్లో ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది. లగ్నం ఏంటి, ఈ రోజు లగ్నం ఎంత టైం ఉంది,
అట్లాగే మీకు ఆ బాక్స్ కూడా వేసి ఉంటుంది ఈ మధ్య. ఇంతకు ముందు అయితే వేయలేదు, కానీ మీ దగ్గర పంచాంగం బుక్ ఉంటే ఒకసారి తీసి చూడండి ఒకసారి. దాన్ని మీకు లగ్నాల పైన ఇలా బాక్స్ లాగా మెన్షన్ చేసి ఉంటుంది. 2 days కి ఒకసారి మీకు ఆ బాక్స్ లో ఉన్నటువంటిది ఒకటే మారుతుంటది. జనరల్ గా ఒక 30 days వరకు అన్ని సేమే ఉంటాయి. మారేది ఏంటిది? 2.5 రోజులు మారేది ఎవరండి? చంద్రుడండి. చంద్రుడిని మార్చి మనకు ఆ బాక్స్ ఇస్తూ ఉంటారు. చూడండి, ఎవరైనా బుక్ ఉంటే ట్రై చూడండి, మీకు అర్థం అవడం కోసం ఒకసారి చూడండి. అది చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఆ తారాలు ఎలా వచ్చాయండి? నాకైతే ఆశ్లేష టు పూర్వభాద్ర మిత్రతారు వచ్చింది. కరెక్టేనంటారా? అయ్యో, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. కరెక్టేనంటారా అంటే లెక్కేయండి. మరి ఎక్కడ చెప్పండి? లెక్క వేసే చెప్తున్నాను. అంటే ఎవరైనా చెప్పారేమో, నేను కూడా అది మీరే లెక్కండి. పూర్వభాద్ర నుంచి ఆశ్లేష టు పూర్వభాద్ర మిత్రతారు వచ్చిందండి. పూర్వభాద్ర టు ఆశ్లేష విపత్తు తారు వచ్చింది. మీరు కరెక్ట్ గా లెక్కేస్తే కరెక్ట్. అండి, ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే వాళ్ళ క్లాస్ క్లోజ్ చేసుకో. నెక్స్ట్ వీక్ మనము లగ్నం అంటే ఏంటో తెలుసుకుందామండి. ఈ లోపు లాస్ట్ స్లైడ్ ఇంకొకసారి పెట్టారు ఏదండి? లాస్ట్ స్లైడ్ మ్యామ్, వింశోత్తరి మహాదశలది. మేడం, పంచాంగంలో బుధుడు ఉన్నట్టు చూపిస్తున్నాడండి కుంభంలో. అలాగే నేను చూడటం కుంభంలో బుధుడు ఉన్నాడని చూపించాడా? లేదండి, మీరు ఎక్కడో రాంగ్ చూస్తున్నారు. చూడండి, అంటే మీకు పంచాంగంలో ఇలా మన సవ్య చక్రం ఇవ్వడు చూడండి, మీకు అది డిఫరెంట్ గా ఉంటుంది ఆ బాక్స్. మీకు నేను చూపిస్తానండి లగ్నం వేసినప్పుడు ఆ బాక్స్ ఎలా ఉంటుంది అనేది. మీకు ఆ పేపర్ నేను ఇది ఇమేజ్ తీసి పెడతానండి. ఒకసారి ఇప్పుడు అవుతే పెడతారా మేడం? ఇప్పుడు కుదరదులేండి, నేను మీకు లగ్నం చెప్పినప్పుడు చెప్తాను. మళ్ళీ అందరికి డిస్టర్బ్ అవుతారు కదా. ఇంకా మనం లగ్నం చెప్పుకోలేదు కదా, లగ్నం తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం అవన్నీ. హరిత గారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు. జై శ్రీకృష్ణ అండి. మేడం, మీ క్లాసులు వినలేదు. ఇదే ఫస్ట్ క్లాసు, కానీ చాలా బాగా అర్థమవుతుంది. కానీ ముందు కూడా తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఉన్నాయండి, చూడండి. నేను యూట్యూబ్ లో లింక్ ఉన్నాయి, చూడండి. మీకు నేను ఇప్పుడు ఈ వీడియో పెడతా కదా, దాంతో పాటు ముందు కూడా కనిపిస్తాయి మీకు. ఓకే అండి. మేడం, రెగ్యులర్ టైమింగ్స్ చెప్పరా? నేను కూడా ఈ రోజు జాయిన్ అయ్యాను. రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్ ఏముండదండి. ఫ్రైడే రోజు 4:30 నుంచి ఉంటుంది క్లాస్. ఎవ్రీ ఫ్రైడే మేడం? ఎవ్రీ ఫ్రైడే 4:30 to 5:30. నెక్స్ట్ క్లాస్ ఏం ప్రిపేర్ అయ్యి రావండి, ఒకసారి చెప్పరు? నెక్స్ట్ క్లాస్ కి ఇప్పుడు ముందు జరిగిన క్లాస్ ఉంటాయండి. సారీ, హోంవర్క్స్ కానీ ప్రాక్టీస్ క్లాసెస్ కానీ ఏమైనా ఉంటాయండి? ప్రాక్టీస్ క్లాస్ ఇప్పుడు ఏమీ లేదండి. చూద్దాం, లగ్నం అది వేసిన తర్వాత క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మహాదశలు, ఈ ఇప్పటిదాకా ఇవి చెప్పారు కదా, కొంచెం రివిజన్ లాగా. రివిజన్ లాగా అంటే ముందు మనం లగ్నం తెలుసుకోవాలండి. లగ్నం తెలిసిన తర్వాత గ్రహాల పొజిషన్ ఎక్కడ ఏంటి అనేది వెయ్యాలి. తర్వాత ఏ నక్షత్రం అంటే మనం సూర్యుడి నుంచి లగ్నం తెలుసుకుంటాం, చంద్రుడి నుంచి నక్షత్రాన్ని తీసుకుంటాం. ఆ నక్షత్రం తెలిసిన తర్వాత ఏ నక్షత్రంలో ఏ టైంలో పుట్టాం అన్న దాన్ని బట్టి ఎంత నక్షత్రం అయిపోయింది అనేది తెలుసుకుంటాం. దాన్ని బట్టి ఈ దశలో వేస్తాం. అది ఇంకా టైం పడుతుంది. ముందు ఇవన్నీ మనకి గుర్తుంటే ఆ క్యాలిక్యులేషన్ వేయడం వస్తుంది. ఇవి ఏమీ తెలియలేదు అనుకోండి, అప్పుడు రేపు వచ్చి మీకు ఏ దశ స్టార్ట్ అయింది అన్నారు అనుకోండి, ఈ నక్షత్రాలు తెలియకపోతే మీరు ఎలా వేస్తారు? వేయలేరు కదా. అందుకని ముందు బేసిక్స్ ఇవన్నీ జరిగిన క్లాసెస్, ప్రాక్టీస్ క్లాసెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రాక్టీస్ క్లాసెస్ ఇప్పుడైతే లేదండి, ఏదన్నా ఉంటే నెక్స్ట్ చెప్తాను. అలాగే. ఇంకా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఇందాక మధ్యలో చెప్పండి, లేదంటే క్లోజ్ చేసుకున్నాం. మనం గురు మహాదశలో పుట్టిన వాళ్ళు రాహు మహాదశలు చూసే అవకాశమే లేకపోవచ్చు కదా ఒక్కొక్కసారి. అవునండి, అవును. 80 years అంటేనే ఎక్కువ ఈ రోజుల్లో మనకి. ఇప్పుడు 126 అంటే రాహు చూడలేకపోవచ్చు. అందుకే చూడండి, కొన్ని దశల్లో ఏంటండి, ఏదైనా మెటీరియల్ ఉంటుందా దీనికి? మెటీరియల్ ఏమీ లేదండి. శుక్ర మహాదశ లాస్ట్ లో ఉంది 20 సంవత్సరాలు. అప్పటికి ముసలాళ్ళు అయిపోతారు. మ్యామ్, ఎక్కడ మార్చారు మేడం మీరు ప్లీజ్? ఆశ్లేషణ ఎక్కడ, రాహులోనా
బుధుడులోనా అంటారా? నేను ఒకసారి చూస్తానండి. నేను ఓకే అది మేడం, టైప్ ఓకే మిస్ అయినట్లుంది. నేను చూసి పెడతాను. అండి. జయ గురుదత్త బుధుల్లో వస్తుంది కాస్ట్ బుధుడులో వస్తుందా? చూడండి, నేను ఇది ఎక్కడో రాశాను, నేను చూసి పెడతానండి. క్లోజ్ చేసుకుందామండి, ఇంకా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. ఇంకా ఇందాక ఎవరో కూడా మాట్లాడుతున్నారు. హరిత గారు మీరు ఏమైనా మాట్లాడారా ఇందాక? ఏం లేదండి. ఓకే. అన్ని లెక్క పెట్టుకునేసరికి అన్ని ఓడి తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రోజు క్లాస్ 1 వీక్ టైం ఉంటుంది మీకు. అన్ని చదివేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్. మేడం తారాబలం చెప్పిన క్లాస్ తర్వాత మళ్ళీ మీరు గ్రహాల గురించి ఇంకో వేరే క్లాస్ చెప్పారా మేడం? చెప్పలేదండి. అదే తారాబలం అయ్యాక మీరు చెప్పలేదు కదా మేడం, మన క్లాస్ లేదు. కానీ గ్రహాల గురించి ఎప్పుడు చెప్పారు మేడం? నేను మిస్ అయ్యాను. అది అర్థం అవట్లేదు అసలు. అక్షాంశాలు ఇది చెప్పింది ముందు క్లాసులో ఉన్నాయి చూడండి, స్టార్టింగ్ క్లాసెస్ లో ఉన్నాయి. ఓకే ఓకే మేడం, చూస్తాను. అదే నాకు తర్వాత నేను అటెండ్ అయ్యాను కదా, మొన్న వారం ఒక్కటే కదా క్లాస్ లేదు, డౌట్ వచ్చింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీకృష్ణ అండి అందరికి. శ్రీకృష్ణ.